కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమిషన్ ముందు కేసీఆర్ సహా హరీష్ ఈటెల అబద్దాలు చెప్పారన్నారు. కమిషన్ తమకు లేఖ రాసిందని ఈ నెల 30లోగా అన్ని ఆధారాలు సమర్పిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. కేబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 కేబినెట్లు అయినాయి. 96 కేబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరంలో కట్టిన ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచడానికి కేబినెట్కి వచ్చింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి తరలించాలనేది ఏ రోజు కేబినెట్లో చర్చ జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు ఎట్లాగో ఇప్పుడు లేఖ రాసిండ్రు. 30 తారీఖు లోపల కమిషన్కి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక మా సాగునీటి పారుదల శాఖ సబ్మిట్ చేస్తుంది. కాళేశ్వరం కమిషన్ మాకు లేఖ రాసింది. ఎప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, చంద్రశేఖరరావు గారు కమిషన్ ముందల హాజరయ్యి ఈ ప్రాజెక్టులకు కేబినెట్ అనుమతి ఉంది అని వాళ్ళు చెప్పిండ్రు. దీనికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమైనా ఉంటే కమిషన్కు సబ్మిట్ చేయండి అని చెప్పి మాకు లేఖ రాసింది. దాని నేపథ్యంలో 30 తారీఖు లోపల పూర్తి వివరాలతో కూడుకున్న అన్ని ఆధారాలను కమిషన్కు అందజేయడం జరుగుతుంది. వాళ్ళు చెబుతున్న అబద్ధాలు కమిషన్ ముందల తేటతెల్లం చేస్తాము. ఇంకా అబద్ధాలు చెప్పి బుకాయించి ఇంకేదో కాలం గడపాలను లేకపోతే కమిషన్ విచారణ నుంచి తప్పించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అట్లాంటి పప్పులు ఏమీ ఉడకవు. 2035 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్. ఇకపై గూగుల్కు తెలంగాణ మహిళలే కాంపిటీటర్స్ అని చెప్పారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించిన రేవంత్ జీవితాలన్నీ డిజిటలైజ్ అయిపోయాయని, ఇప్పుడు డిజిటల్ సెక్యూరిటీ అవసరమని చెప్పారు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతోందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లేనని చెప్పారు. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. జిఎస్ఈసి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డిజిటల్ భద్రతే దీని ప్రధాన లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. Today we are worried about privacy, security, safety. Our economy, our government, our lives are digital. If digital is safe, we will grow. I am proud Google will use the cyber security hub to develop advanced security and safety solutions. This will focus on skill development, create employment and increase security capabilities of India. 2035 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పారు. వాళ్లతో సోలార్ పవర్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. గూగుల్ సేఫ్టీ సెంటర్ సమీపంలోనే 3.5 ఎకరాల్లో మహిళా సమైక్యకు క్యాంపస్ ఏర్పాటు చేశామన్నారు. ఇకపై గూగుల్ కు తెలంగాణ మహిళలే కాంపిటీటర్స్ అని చెప్పారు. We call this Telangana Rising. We want to grow Telangana into $1 trillion economy by 2035. $3 trillion economy by 2047. Our freedom, we are going to enjoy 100th year in 2047. That time, Telangana is going to reach $3 trillion economy. It's nearby only. They have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. So they are your competitors now. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బెంగళూరులో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని సీఎం వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ లో డిఫెన్స్ కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని తెలిపారు రేవంత్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు తెలంగాణ, హైదరాబాద్ ను ఎంచుకోవాలని ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జంపన్నవాగు అభివృద్ధికి 5 కోట్లు రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి సీతక్క విజ్ఞప్తితో జంపన్నవాగు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులిచ్చారు. మేడారం, సమ్మక్క సారలమ్మ జాతరలో జంపన్నవాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలం కావడంతో ప్రభుత్వం ప్రియారిటీ ఇచ్చింది.
ఈ నెల 28న శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ కు పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.